హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, అలాగే ముందు ముందు ఏం జరుగుతుంది, ముందు జరిగినట్టు అంటే ఇంతకు ముందు జరిగాయి కదా ఆ ఎపిసోడ్ల గురించి అన్నిటి గురించి ఒకసారి మాట్లాడతాం. ఛానల్ రోజులు అనేసి వీడియో చేస్తాను. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో చూడండి. చాలా మంది వస్తారు. బ్రహ్మముడి మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరు, మళ్ళీ కామెంట్ చేయరు. అసలు ఎలా ఉంది సీరియల్ అని కూడా కామెంట్ చేయండి. అసలు ఏమి చేయరు అసలు మీరు. చేయకపోతే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. కొంచెం పుష్ ఇచ్చినారంటే మీరు కామెంట్ చేయండి, సీరియల్ ఎలా ఉంది, ఏ క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా నాకు ఉత్సాహం వస్తుంది, చేయాలి సీరియల్ చూడాలి చేయాలి అనేసి. నేను సీరియల్ చూసినా కానీ చేయలేకపోవడానికి కారణం అయితే మీరే 100% చెప్తాను. ఇప్పుడు మనము సీరియల్లోకి వెళ్ళిపోయినామంటే మాత్రం ఈరోజు కావ్య తప్పు చేసిందంటే మాత్రం దాని గురించి నేను మాట్లాడతాను. కావ్య వాళ్ళ మామగారిని అంత మాట్లాడడంలో తప్పు చేసింది, కానీ కావ్య ఏం ఆలోచించింది, అక్కడ నా ఫ్యామిలీ బాగుండాలంటే నేను ఖచ్చితంగా ఇక్కడైతే స్టాప్ చేయాలి. అక్కడ కానీ కావ్య కానీ ఆ మాట చెప్పకుండా వాళ్ళకి కానీ నిజం చెప్పింటే మాత్రము ఇల్లంతా ముక్కలవుతుంది అనేసి కావ్య ఫస్ట్ నుంచి భయపడతాను కదా, ఇప్పుడు నెల నుంచి భయపడతా ఉంది అనేసి అంటా ఉంటారు. ఆ నెల నుంచి భయపడేది నిజమవుతుంది. అది నిజమైనా కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక చనిపోయారు. ఆ 100 కోట్లు తీసుకోండి వాళ్ళు చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళ కారణం వచ్చి ఎవరు అనేసి మనకు తెలియదు. కానీ అక్కడ అనామికని జస్ట్ ఒక ఎన్నిసార్లు చెప్పినా నేను తక్కువే అవుతుంది. అది అనామిక అనేదో ఒక క్యారెక్టర్ యూజ్ చేసుకోవాలి. కొత్త విలన్ తెమ్మండి, కొత్త విలన్ తెచ్చి కొంచెం పవర్ఫుల్గా చూపిస్తే బాగుంటుంది. ఆ రుద్రాణి గారు మాటలైతే ఇంకా చెడ్డబెట్టి మాటలు ఇంక మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా సో ఒక పుండు పైన కారం చల్లితే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ విధంగా ఇంకా పుండు పైన కారం చల్లుతూనే ఉంటారు. అన్నయ్యని ఇట్ట నింది వదిన ఏం చేయలేకపోయింది, అన్నయ్యని ఇట్ట నింది వదిన ఏం చేయలేకపోయింది అనేసి ఇవైతే మనం చూడాల్సి వస్తుంది. 2-3 ఎపిసోడ్ల పాటు చూడాల్సి వస్తుంది. కానీ రాజ్ కావ్య అయితే అర్థం చేసుకున్నారు. రాజ్ కావ్య ఈరోజు అయితే దగ్గర అయినారు. ఎందుకంటే రాజ్కి ఇన్ని రోజులు కావ్య పైన ప్రేమ ఉందా లేదా అనేసి డౌట్ ఉండే వాళ్ళందరికీ ఈరోజు అయితే క్లారిఫై అయింది అనుకుంటాను. ఎందుకంటే రాజ్ కావ్య ప్రేమ 100% 200% ప్రేమ అయితే ఉంది. ఎందుకంటే కావ్య పైన రాజ్ పెట్టుకోవాలనే హోప్స్ అన్ని కావ్య అయితే నిజం చేస్తుంది. ఎందుకంటే నా ఫ్యామిలీ కోసము, నా ఆస్తి పోయే టైంలో కూడా నువ్వు ఈ విధంగా నా కోసం నిలిచావంటే, ఎందుకంటే నా ఆస్తి కోసమే వచ్చావు కదా అని ప్రతిసారి అంటా ఉన్న రాజు ఇప్పుడు ఆస్తి పోయే టైంలో కూడా నువ్వు నాతో నిలబడి ఈ విధంగా చేస్తా ఉన్నావు కదా అనేసి రాజు చెప్పడం మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కావ్య తప్పు చేసిందా రైట్ అనుకుంటా అంటారు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ మామగారిని అసలు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను అమ్ముకుంటాను ఏం చేసుకుంటానో చెప్పాల్సిన అవసరం లేదు అనింది కదా. దానిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే సీరియల్ ముందు ఎలా ఉండాలనుకుంటా ఉంటారో అనామిక క్యారెక్టర్ అనేది ఫస్ట్ తీసేయాలని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎందుకంటే అనామిక ఇక్కడ కావ్యరాజుల ప్రాబ్లంలో ఉంటే వాళ్ళ దాంట్లో వచ్చి దొరుకుతుంది, అక్కడ కళ్యాణ అప్పు ప్రాబ్లంలో ఉంటే వాళ్ళ దాంట్లో వచ్చి దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది. ఆ సంజయ్ ఉండడు పెద్ద మనిషి మాత్రం బలంగా ఉంటారు, కానీ వాళ్ళకి అంత క్యారెక్టర్ లేదని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.